మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు సూరంపేట రావడం జరిగింది. సూరంపేట అనే ఈ ప్రాంతం గొల్లప్రోలు రైల్వే ట్రాక్‌కి ఇవతల ఉంది. ఇక్కడ కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతుంటుంటారు. అది అందరికీ తెలిసిందే. గత 40 సంవత్సరాల నుంచి ఈ సమస్యని ఎవరు తీర్చలేకపోయారు. అయితే సూరంపేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ బడికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఒక ఉపాధ్యాయుడు వాళ్ళకి ఒక సమస్యని పరిష్కరించే దిశగా వాళ్ళు పాఠశాలకు రావడానికి సౌకర్యవంతంగా ఉండే విధంగా తన సొంత నిధులతో ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక దారి మార్గాన్ని ఏర్పాటు చేయడం అనేది చర్చనీయాంశం అవుతుంది రాష్ట్రమంతా కూడా. ఆ ఆ పాఠశాలకే మనం రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ సూరంపేట ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి రావడం జరిగింది. అక్కడ అసల ఆ బ్రిడ్జ్ నిర్మాణం, అదే విధంగా ఆ ఉపాధ్యాయుడి స్పందన, ఆయన ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనేది ఒక్కసారి మనం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము. నిన్న ప్రచురించినటువంటి వార్తలో విద్యార్థులు హాజరు తక్కువగా ఉండడంతో వారిని ఎలాగైనా స్కూలుకి రప్పించి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో ఒక ఉపాధ్యాయుడు సీతారామరాజు గారు తన సొంత నిధులు ₹1,00,000 వెచ్చించి పిల్లలు రావడానికి ఒక దారి మార్గాన్ని ఏర్పాటు చేయడం అనేది వార్త ప్రచురించిన సంగతి తెలిసింది. అది చూసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు ఈరోజు ఆ పాఠశాల రావడం, అదే విధంగా ఆ ఉపాధ్యాయుడిని అభినందించి ఆయన్ని మెచ్చుకోవడం జరిగింది. ఒకసారి మనం ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు, అదే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు కూడా ఉన్నారు. ఆయన స్పందన ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, అంటే ఈ ఒక ఉపాధ్యాయుడు తన సొంత నిధులతో ఈ విధంగా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడం అనేది అంటే ఏ రకంగా చూడొచ్చు సార్? ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా అరుదుగా ఇటువంటి సంఘటనలు మనకి వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక టీచర్‌కి యొక్క నిబద్ధత ఉంటేనే ఈ పని చేయగలరు. అంటే తను చేసేటువంటి వృత్తిలో అంకితభావం ఉండి దాన్ని డెవలప్ చేయాలి, 10 మందికి కనపడాలి, 10 మంది తన ద్వారా స్ఫూర్తి పొందాలని చెప్పేసి ఉద్దేశంతో మరి వెంకటరాజు గారు ఈరోజు మంచి అద్భుతమైన పని చేశారు. నిజంగా చూసి ఆ హ్యాబిటేషన్ కూడా చాలా చిన్న హ్యాబిటేషను. మరి ఈ స్కూల్‌కి వచ్చే పిల్లలు కూడా ఇప్పటివరకు 5 మాత్రమే ఉన్నారు. దాన్ని ఇంకా వెంకటరాజు గారు కూడా మాట ఇచ్చారు. అక్కడ గ్రామస్తులతో కూడా మాట్లాడి ఎట్లయినా సరే నీకు పెంచుకోవాలి, పైగా తను కూడా ఇక్కడ లోకల్లో కాబట్టి ఇంకొంచెం బాగా ఉత్సాహంగా అందరికీ ఎంతోమంది స్ఫూర్తిగా ఈ యొక్క పని చేశారు. దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా మినిస్టర్ గారి దృష్టి కూడా వెళ్ళింది ఇది. దాన్ని చూసుకుని మేము కూడా నిన్న పేపర్లో వాటిలో చూసాము. దాన్ని అభినందించడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఈ పాఠశాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏ విధమైన అభివృద్ధి సంబంధించి కార్యక్రమాలు ఏమైనా విద్యాశాఖ తరపు నుంచి తీసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి సార్? ప్రస్తుతానికి ఇక్కడ స్ట్రెంగ్త్ పరంగా తక్కువగా ఉంది ఎన్రోల్మెంట్. అంటే రావడానికి కూడా అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నాడు కాబట్టి హెడ్ మాస్టర్ గారు మరి ఆయన స్ఫూర్తితో డెఫినెట్గా ఇక్కడ స్ట్రెంగ్త్ కనుక పెరిగితే డెఫినెట్గా స్కూల్లో ఇంకా అవకాశాలు, ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతాం. అట్లాగే ఇంకా గవర్నమెంట్కి కూడా ప్రత్యేక సిఫార్సులతో స్కూల్ బాగు చేయడానికి కూడా మనం సిఫార్సు చేయడానికి సిద్ధమవుతాం. ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఒక జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నారు మీరు, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల గురించి ఇంత మానవతా దృక్పథంతో ఆలోచించడాన్ని మీరు అంటే ఒక జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నా జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు ఇంత అంకిత భావంతో పనిచేస్తూ ఈ విధంగా చేసడానికి దీని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి పోస్ట్ కూడా వచ్చింది. అందువలన ఈ విద్యాశాఖ అధికారి నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా అతను అభినందిస్తున్నాను. ఈతను స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది ఉపాధ్యాయులు వచ్చి వాళ్ళ పాఠశాల మెరుగుపరచుకొని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాను. చూశారు కదా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి స్పందన. నిజంగా నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఉపాధ్యాయులు భావితరాల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడం అనేది హర్షించదగ్గ విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మొత్తం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఉపాధ్యాయులు ఆదర్శంగా ముందుకు రావాలని చెప్పి కూడా తన సంతోషాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇది మన విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలోకి వెళ్లడంతో కూడా ఆయన కూడా చాలా అభినందించారు. మా వంతు బాధ్యతగా మేము అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో స్ట్రెంత్ పెరిగిన
ఆ తరుణంలో పాఠశాల అభివృద్ధికి మా వంతు విద్యాశాఖ తరపు నుంచి మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఉందో అది నిర్మాణం చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు సీతారామరాజు గారి దగ్గర ఉన్నాం మనం. సీతారామరాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే అసలు ఆయనకి ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన చేయాలనుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటనేది ఒకసారి నమస్తే సీతారామరాజు గారు. ఏంటి సార్ అంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఉపాధ్యాయులు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు. అయితే మీరేంటి కొత్త ఒరవడి సృష్టించారు? అంటే సార్ నేను గత న గత గత నెల 16వ తారీఖు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. ఈ పాఠశాల నేను ట్రాన్స్‌ఫర్ మీద రావడం జరిగింది. వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలు మాత్రమే మరి పాఠశాలలో ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఊర్లోకెళ్ళి చూసినట్లయితే గనక సుమారుగా ఒక 50 మంది పిల్లలతో హ్యాబిటేషన్ చాలా చక్కగా ఉంది. 50 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఇద్దరు పిల్లలే రావడం ఏంటని ఆలోచించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పడం జరిగింది తల్లిదండ్రులందరూ కూడా. అదేంటంటే దారి మార్గం సరైంది లేదు. దారి మార్గం గనుక ఉంటే గనక మా పిల్లల్ని మేము డబ్బులు పెట్టుకొని వేరే ప్రైవేట్ స్కూల్‌కి ఎందుకు పంపించుకుంటాం, మన పాఠశాలకే పంపిస్తాం అనేటువంటి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. మరి అయితే దీనిలో భాగంగా మరి నాడు నేడు సంబంధించి ఈ పాఠశాల 3 ఫేజుల్లో కూడా మరి ఎంపిక కాబడలేదు. దానికి ఏకైక కారణం ఏంటంటే పిల్లలు తక్కువగా ఉన్నారనేటువంటి ఒకే ఒక కారణంతో మరి ఇది సెలెక్ట్ కాబడలేదు. కాబట్టి మనం ఏదైనా పిల్లలకి సౌకర్యం కలగజేసినట్లయితే గనక ఆ పిల్లలందరూ కూడా ఇక్కడికి రావడానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో అదే విధంగా దీనికి దగ్గరలోనే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి పెద్ద డ్యామ్ ఒకటి కల్వర్ట్ ఒకటి కట్టడం జరిగింది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జికి అనుసంధానంగా మరి ఈ చిన్న మనం ఈ బాట ఏసినట్లయితే గనక ఆ యాప్‌టేషన్‌లో ఉన్నటువంటి పిల్లలందరూ గూడా మా పాఠశాలకొచ్చే అవకాశం ఉందనేటువంటి ఒకే ఒక కారణంతో మరి ఈ రహదారి నిర్మించడం జరిగింది. అదే విధంగా మరి పాఠశాలకొచ్చేసరికి చుట్టుపక్కలంతా గూడా తుప్పలతో అదే విధంగా పిచ్చి మొక్కలతో అంతా గూడా ఒక అడవిని తలపించే విధంగా మరి ఉంది. అదంతా కూడా ఒక జేసీబీతో మరి అదంతా కూడా క్లీన్ చేయించడం జరిగింది. మరి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని ఆదర్శంగా తీసుకొని వారు చేసిన దాంట్లో మనం కూడా పాఠశాలకు ఏదో రకంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఎంతవరకు సుమారు మీరు ఎంతవరకు నిధులు వెచ్చించడం జరిగింది? అది మీ సొంత నిధులేనా? సుమారుగా ఒక రూ. 1,00,000 వరకు మరి ఖర్చు పెట్టడం జరిగింది. మరి అవసరమైతే మరి పిల్లల సౌకర్యార్థం మరి కొంచెం వెచ్చించడానికి ప్రయత్నం చేస్తా. అంటే ఇక్కడ మీకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆయన వెంటనే స్పందించి యాక్షన్ తీసుకుంటుంటారు. ఆయన దృష్టికి అన్నా ఇలాంటిది తీసుకెళ్తే ఆయనే సొంత నిధులతో ఎన్నో దానాలు చేశారు ఆయన. అలాంటివి మీరు ఆదర్శంగా తీసుకున్నారా? లేకపోతే ఆయన దృష్టిలో పెడితే ఇలాంటివి కూడా ఆయన చేయొచ్చు కదా? నాకు తెలిసి ఆయన చేసిన దాంట్లో మనం చేసేది అసలు చంద్రునికో నూలుపోగు లాంటిది. ఆయన చేసిన దాంతో పోల్చుకుంటే మనం సమాజం పట్ల ఏ విధంగా బాధ్యత ఉండాలనేటువంటి విషయాన్ని మన డిప్యూటీ సీఎం గారిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఏదో ఒకటి మన మన ఉద్యోగం చేస్తున్నటువంటి పాఠశాలకు విద్యార్థులకి ఏదో చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో అంటే ఈ పాఠశాలకి ఏ విధమైన సౌకర్యాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? మరి ఈ పాఠశాలకు సంబంధించి కొంచెం మెరక చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మిస్తే గనక మరి పాఠశాలకి చాలా చక్కగా ఉంటది. ప్రస్తుతానికైతే నేను ఫెన్సింగ్ ఎయడానికి తయారుగా ఉన్నాను. వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తేవడం జరిగింది. నెక్స్ట్ 2, 3 రోజుల్లోనే ఆ ఫెన్సింగ్ కార్యక్రమం అదే విధంగా బాత్రూమ్‌లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి తర్వాత పాఠశాలలో కొంచెం గచ్చు ఒకటి బాలేదు. ఇవన్నీ కూడా చేయిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీకు సన్మానం చేయడం కూడా జరిగింది. విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో ఈ విషయం కూడా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఆయన మీతో అన్న మాటలు? మరి ఈ రోజున మా పాఠశాలకు డీఈఓ గారు, విద్యాశాఖ అధికారి వారు మరి మా పాఠశాలకి రావడం చాలా సంతోషదాయకం. మరి వారు చెప్పిన మాటల్లో చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మరి నా బాధ్యత మరింత పెంచే విధంగా ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసారు కదా, ఇది మన సీతారామరాజు గారు. ఈయన ఈ కలవట్టుకి సంబంధించి పిల్లలు రావడానికి వీలుగా ఇక్కడ ఈ కలవట్టుని ఆయన సొంత నిధులతో సుమారు ₹1,00,000 వెచ్చించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పనులు జరుగుతున్నాయి. ఇంకా దీనికి సంబంధించి పిల్లలు అక్కడ నుంచి మీకు గమనిస్తే గనక సుమారు 50 మంది వరకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఉన్నారు. వారు అక్కడ నుంచి ఇది దాటుకుని దారి మార్గం ద్వారా పాఠశాలకు రావడానికి ఇబ్బందిని గ్రహించి ఆయన సొంత నిధులతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ప్రధాన దారికి మార్గంగా ఏర్పాటు చేసినటువంటి కల్వర్ట్ ఇది. దీనికి మన ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు సీతారామరాజు గారు
పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి ఈ బాట వేయడం జరిగింది. ఆయన తన సొంత నిధులతో ఎవరైనా సరే ఆహ్, ఆహ్, సొ సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి ఈ రోజుల్లో ఎవరో కూడా ముందుకు వెళ్ళరు. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసే దాంట్లో నేను చిన్న రవ్వంత ఆయన చంద్రుడిలో నూలు పోగంత నేను చేసిన సాయం, ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పి కూడా తన సంతోషాన్ని తెలియజేశారు సీతారామరాజు గారు. అదేవిధంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకునే పిల్లల భవిష్యత్తుకి నా వంతు సహాయకారం అందించాలనే ఈ సంకల్పంతో ఈ దారి మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఈ పాఠశాలకు రాకపోవడానికి ప్రధాన కారణం దారి మార్గం లేక. సో అది గ్రహించి నేను వచ్చిన కొన్ని రోజుల్లోనే అతను ఈ మధ్య ట్రాన్స్ఫర్ మీద ఈ పాఠశాలకు రావడం జరిగింది. కేవలం 15 రోజులైంది ఇక్కడికి వచ్చి. ఈ 15 రోజుల్లోనే ఈ సమస్యని ఆయన గ్రహించి ఎందుకు రావడం లేదని ఇక్కడ చుట్టుపక్కల పాఠశాల చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రం చేసి ఎంతో ఆహ్లాదంగా ఉండే విధంగా తను పిల్లల భవిష్యత్తుకి ఆలోచిస్తున్నాడు. పాఠశాల అభ్యున్నతికి, పిల్లల బంగారు భవిష్యత్తుకి కూడా బాటలు వేయడానికి తన వంతు సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం ఇలాంటి ఉపాధ్యాయుణ్ణి అభినందించాలి. మన వంతు సహాయక సహకారాలు ఖచ్చితంగా అందించాలనే ఉద్దేశంతో మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి గారు దృష్టిలో కూడా ఇది వెళ్ళడంతో ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ గారు వచ్చి ఈ పాఠశాలని చూడడం, అదేవిధంగా ఆ కార్యక్రమం చేసినటువంటి ఉపాధ్యాయుడు సీతారామరాజు గారిని శాలువాతో అభినందించడం కూడా నిజంగా స్ఫూర్తిదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.